the best academy. Dear students, మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి జీపీఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ గురించి మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. ముఖ్యంగా విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీపీఓ పోస్టులు త్వరలో పడబోతున్నాయి కాబట్టి గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఓసారి మనం అధ్యయనం చేద్దాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2018లో మనకి విఆర్ఓ పోస్టులు పడ్డాయి. అంటే మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత 2018లో ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఏ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నాయనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆ టైపుని అడుగుతాడా ఇంకా కొద్దిగా డెప్త్గా అడుగుతాడా అంటే ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2018 టైంకి తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్త కాబట్టి కొద్దిగా సులభమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సులభమైన ప్రశ్నలు ఇచ్చారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఉన్నటువంటి పోటీ తక్కువ కాబట్టి అప్పటి సందర్భాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. ఇప్పుడు రోజు రోజుకు కూడా ఈ కాంపిటీషన్ పెరగటం ఒకటి, రెండోది ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీపీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి మిత్రులు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఎగ్జామ్లో విజేత కావటానికి వీలవుతుంది. అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు అనే దాని గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. అదేవిధంగా అదే ప్రశ్నలు కాకపోయినా అదే నమూనాలో ఏ టాపిక్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టోటల్ హిస్టరీకి సంబంధించి 2018లో 18 ప్రశ్నలు ఇచ్చాడు. ఓకేనా, 2018లో 18 ప్రశ్నలు ఇచ్చాడు. కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా ఇవ్వగా కొన్ని ప్రశ్నలు మ్యాచింగ్ చేయమని చెప్పి 4 ఇవ్వటం జరిగింది. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వటానికి అవకాశం ఉండేటట్టు అవుతుందంటే ఇట్లా మ్యాచింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే 1 మార్కుకి 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మనం 18 ప్రశ్నలు ఇచ్చారని చెప్పి కరెక్ట్గా డైరెక్ట్గా 18 మార్కులు 18 ప్రశ్నలు అనకుండా ఒక్కొక్క దానికి 4 యాడ్ చేసుకుంటూ పోయారు కాబట్టి ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని పోయినసారి 18 ప్రశ్నలు అడిగాడని చెప్పి ఇప్పుడు కూడా 18 ప్రశ్నలు అడుగుతాడని కాదు, అది ఎక్కువ అడగొచ్చు తక్కువ అడగొచ్చు. మొత్తానికైతే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాచీన చరిత్ర ఈ 3 హిస్టరీ భాగాలకు సంబంధించి వివిధ ప్రశ్నలు ఎలా అడిగేటటువంటి దాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా, చూడండి. ఈ క్రింది వాటిని జతపరచని అన్నాడు. ఇక్కడ సంస్థలు వ్యక్తులు ఇచ్చాడు. ఇది దేనికి సంబంధించిందంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయం. ముఖ్యంగా 1916 యాజిటేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా సంస్థలకు సంబంధించినటువంటి టాపిక్ గురించి అడిగాడు. ఇక్కడ అడిగినది ఏంది, తెలంగాణ ప్రాంతీయ సమితి అనేటటువంటి సంస్థని ఎవరు స్థాపించారు అన్నాడు. తెలంగాణ ప్రాంతీయ సమితి. నెక్స్ట్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అనేటటువంటిది, దానికి అధ్యక్షుడు ఎవరు అన్నారు. తెలంగాణ రక్షణల సమితి అనేటటువంటిది. నెక్స్ట్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ప్లాన్లో ఎంప్లాయీస్ యూనియన్కి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అన్నారు. అసలు 1969 తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే 1956లో విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర ఏర్పడటం వల్ల తెలంగాణ ప్రాంతం ఏమైనా నష్టపోతుందేమనే ఉద్దేశంతో తెలంగాణ మేధావులందరూ కలిసి పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆంధ్ర నాయకులు ఏమని చెప్పారు, విశాలాంధ్ర ఏర్పడటం వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం కాకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని తెలంగాణ సేఫ్ గార్డ్స్ అంటారు. కానీ 1968 టైం కల్లా వచ్చేసరికల్లా తెలంగాణ ప్రాంతాన్ని కొన్ని విషయాల్లో అన్యాయం చేశారని చెప్పి ఇక తెలంగాణ వాళ్ళలో అసంతృప్తి వచ్చింది. ఈ అసంతృప్తి 1916 యాజిటేషన్కి దారితీసింది. ఈ సమయంలో వివిధ సంస్థలు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి చాలా కృషి చేశాయి. ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమానికి మెయిన్ రీజన్ ఏంది అంటే తక్షణ కారణం ఏందయ్యా అంటే ఇమీడియట్లీ కాజ్ ఏందయ్యా అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాల విషయాల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగిన విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఇప్పుడు ఈ టాపిక్ కూడా ఆ టైప్లోనే ఇచ్చాడు. చూడండి, తెలంగాణ ప్రాంతీయ సమితి ఇక్కడ వ్యక్తులు ఎవరెవరు అన్నారు. వివి గిరి, నెక్స్ట్ కొలిశెట్టి రామదాసు, టి పురుషోత్తంరావు, తర్వాత కేఆర్ ఆమోస్ అనేటటువంటిది అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మనం దేన్ని చూసుకోవాలి అంటే దేని సెట్ చేయడానికి వీలవుతుందంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అనేటటువంటి దానికి ఇక్కడ ఎవరు నాయకుడు ఎవరయ్యా అంటే కొలిశెట్టి రామదాస్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతీయ సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకేనమ్మా,
కొలిశెట్టి రామదాస్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతీయ సమితికి అప్పుడు నాయకుడు. ఇకపోతే ఇప్పుడు చూద్దాం, అంటే కొలిశెట్టి రామదాసు అంటే రెండోది అనేటటువంటిది ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితికి అధ్యక్షుడు. నెక్స్ట్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్కి అధ్యక్షుడు ఎవరు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధ్యక్షుడు అంటే ప్రత్యేకంగా మనకి ఎవరైనా కేఆర్ ఆమోస్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేఆర్ ఆమోస్ తెలంగాణ నాన్ గెజిటెడ్కి అది ఆ టైంలో ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఉద్యోగ సంఘాలందరినీ ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతడు. నెక్స్ట్ తెలంగాణ రక్షణల సమితికి అధ్యక్షుడు ఎవరు అన్నారు. తెలంగాణ రక్షణల సమితికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా వివి గిరి. ఓకేనా, తెలంగాణ రక్షణల సమితికి వివి గిరి అనేటువంటి అధ్యక్షుడు ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి యూనియన్కి అధ్యక్షుడు ఎవరు అన్నారు అంటే టి పురుషోత్తమరావు అనేటువంటి తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు వర్ధన్నపేట శాసనసభ్యుడైనటువంటి తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు గారు దీనికి అధ్యక్షుడు ఉన్నారు. ఓకే కదా. 1969 ఆ స్టేషన్కి సంబంధించిన వ్యక్తులు సంస్థల గురించి ఇక్కడ ప్రస్తావించటం అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా పుస్తకాలు అడిగాడు. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటిది. క్రింది రచనల్లో దాని రచయితలతో సరిగా కుదరందండి ఏదన్నాడు. అర్థమైనా, ఈ క్రింది ఇచ్చిన పుస్తకాలలో ఏ రచయితది తప్పిచ్చాడు అన్నాడు. అంటే సుఖ సప్తతి అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నాడు. పాలవేకరి కదిరిపతి అనేటటువంటి వ్యక్తి రాసిందా అన్నాడు. ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ తారిఖీ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ బరోని అనేటటువంటి సిఫర్ అనేటటువంటి పుస్తకాన్ని ఫెరిస్ట్రా రాసిందా అన్నాడు. నెక్స్ట్ హంసవింశతి అనేటువంటి పుస్తకాన్ని అయ్యలరాజు నారాయణమాత్యుడు రాసిందా అన్నాడు. కొన్నేమో పక్క తెలుగు పుస్తకాలు అడిగిండు, కొన్నేమో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆయా ఆస్థాన పండితులు రాసిన పుస్తకాలు అడిగిండు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే తారిఖీ ఫిరోజ్ షాహీ అనేది కరెక్టే. జియావుద్దీన్ బరోని ఫిరోజ్ షా తుగ్లక్ అనే చక్రవర్తి 1351 నుంచి ప్రత్యేకంగా 1351 నుంచి 1388 వరకు పరిపాలన చేసినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ గురించి రాశాడు. ఇకపోతే సిఫర్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఫెరిస్ట్రా కాదు, ఇది రాసింది అమీర్ ఖుస్రూ. 8 మంది రచయితల దగ్గర పనిచేసిన 8 మంది చక్రవర్తుల దగ్గర పనిచేసినటువంటి అమీర్ ఖుస్రూ అనేటటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు. ఓకేనా, సిఫర్ అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు. ఈయన చాలా రాశాడు. ఆష్కీ అనే పుస్తకాన్ని రాశాడు. తర్వాత తుగ్లక్ నామా అనే పుస్తకాన్ని రాశాడు. నేను ఇంత అద్భుతంగా పాడుతున్నానంటే భారతదేశంలో ఉండబట్టే అని చెప్పి పాటలు కూడా రాశాడు. అర్థమైనా ఎన్నో ఈరోజు ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను మనం అద్భుతంగా చదువుకోగలుగుతున్నాం అంటే ఈ గొప్పతనం అమీర్ ఖుస్రూ అనేటటువంటి వాడికి దక్కుతుంది. ఓకేనా, ఇక్కడ తప్పుగా ఇచ్చింది ఫెరిస్ట్రా అనేటటువంటి తప్పిచ్చాడు. ఓకేనమ్మా. సుఖసప్తత్ అనే పుస్తకాన్ని పాలవేకరి కదిరిపతి అనేటువంటి వాడు రాశాడు. తారిఖీ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ బరోని రాశాడు. తర్వాత ఈ పుస్తకం ఒకటి తప్పు అమీర్ ఖుస్రూ రాశాడు. హంసవింశతి అనే పుస్తకాన్ని అయ్యలరాజు నారాయణమాత్యుడు అనే వ్యక్తి రాశాడు. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొనబడిన శాసనాలలో ఒకటి జారీ చేయబడిన సంవత్సరంలో సరిపడటం లేదన్నాడు. ఆ శాసనాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే కదా. క్రింద పేర్కొనబడిన శాసనాల్లో ఒకటి చేయబడిన సంవత్సరంతో సరిపడటం లేదు, ఆ శాసనాన్ని గుర్తించండి అన్నాడు. అంటే మియాన్ మిస్కీ శాసనము 1681, గాజీనగర్ శాసనము 1576, 87. నెక్స్ట్ విషయం ఏంటంటే వరంగల్ శాసనం అనేటటువంటిది 1509, బాదుషాహీ అస్రుఖానా శాసనం 1592, 96. అంటే ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఈ 4 సంవత్సరాలు కరెక్టే. మియాన్ మిస్కీ శాసనం అనేటటువంటిది అబుల్ హాసన్ తానీషా వేశాడు. అంటే ఇది గోల్కొండ నవాబుల కాలానికి సంబంధించినటువంటి శాసనాలు, ఆ రాజులు వేయించినటువంటి సంవత్సరాలు. అబుల్ హాసన్ తానీషా 1672 నుంచి 1687 వరకు పరిపాలన చేశాడు. అంటే ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకునేంత వరకు పరిపాలన చేశాడు. ఆయన ఈ శాసనం వేయించాడు, ఇది కరెక్టే. గాజీనగర్ శాసనాన్ని ఎవరు వేశారంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేటటువంటి ఈ రాజవంశంలో గోల్కొండ రాజవంశంలో
మలికిబరాముడు అని పేరు పొందినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1576-77లో గాజీనగర్ ఎక్కడుందంటే నల్గొండ జిల్లాలో ఉంది. ఈ గాజీనగర్లో వేశాడు. ఆయన ఘన విజయాల గురించి, ఆయన మత సహనాన్ని గురించి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొలంది ఎవరయ్య అంటే కందుకూరి రుద్రకవిని ఈయన పోషించినట్టుగా, కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అనే పుస్తకాన్ని రాసినట్టుగా వివరాలన్నీ తెలియజేసేటువంటి శాసనం పేరు ఏంటంటే గాజీనగర్ శాసనం. వరంగల్ శాసనాన్ని 1509లోనే వేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఒక్క శాసనం అనేటటువంటిది గోల్కొండ నవాబుల కాలంలో వేసినప్పటికీ ఇది వేసింది గోల్కొండ నవాబులు కాదు. దీన్ని వేసింది ఎవరయ్యా అంటే సీతాపతిరావు, అతన్ని సితాబు ఖాన్ అనే పేరుతో పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రదేశాన్ని దండయాత్రకు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాని, వరంగల్ జిల్లాని పరిపాలన చేస్తున్న వ్యక్తి సితాబు ఖాన్, అతన్ని సీతాపతిరావు అంటారు. ఆయన ఈ వరంగల్ శాసనాన్ని వేశాడు. కృష్ణదేవరాయల చేతిలో ఆయన ఓడిపోయాడు. ఆ విషయాలన్నింటినీ కూడా వరంగల్ శాసనంలో తర్వాత కాలంలో, ఈయన శాసనం వేసింది 1509లో, కానీ శ్రీకృష్ణదేవరాయలు 1516లో ఈయన్ని ఓడించినప్పుడు ఆ విషయాన్ని కూడా తర్వాత ఆ శాసనాన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. నెక్స్ట్ బాదుషాహి అస్రుఖానా శాసనం. ఈ శాసనాన్ని గోల్కొండ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా, అంటే ఈ రాజవంశాన్ని గొప్పవాడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి ఈ శాసనాన్ని వేశాడు. ఓకేనమ్మా, అన్ని శాసనాలు కరెక్టే, కానీ ఇక్కడ అడిగినటువంటి విషయం కరెక్ట్గా అంటే సంవత్సరాన్ని దాన్ని ఏది తప్పుగా ఉందో చెప్పండి అన్నాడు. కానీ అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఈ శాసనానికి గోల్కొండ నవాబులకి సంబంధం లేదు. ఇది ఒక పర్సనల్గా ఒక చక్రవర్తి వేయించాడు, మిగతా అన్నీ కూడా గోల్కొండ నవాబులు వేయించారు. ఓకే కదా. నెక్స్ట్ వన్, కుతుబు షాహీల కాలానికి సంబంధించినటువంటి కింద పేర్కొనబడిన రచనల్లో ఒకటి దాని రచయిత పేరుతో సరిపోవటం లేదు, దాన్ని గుర్తించండి అన్నాడు. పైన ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో కట్ అయినాయి కాబట్టి పైన చూద్దాం. ఐడెంటిఫై ద వర్క్ ఆఫ్ కుతుబ్ షాహీస్ వాజ్ నాట్ ప్రాపర్లీ మ్యాచింగ్ ద ఆథర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇవ్వనటువంటి రచయితల్లో ఎవరిది తప్పుగా ఉన్నది, ఏ పుస్తకం తప్పుగా ఉన్నది అన్నాడు. అంటే చూడండి, యయాతి చరిత్ర అనేటటువంటిది పొన్నగంటి తెలంగాణాచార్యుడు రాశాడు, కరెక్టే అది. నెక్స్ట్ వైజయంతి విలాసం అనేటువంటి పుస్తకాన్ని అద్దంకి గంగాధర్ రాసిన అన్నాడు, లేదు. వైజయంతి విలాసం అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే పొన్నగంటి ఎవరంటే సారంగి తమ్మయ్య రాసిండు. ఓకేనా, సారంగి తమ్మయ్య మహమ్మద్ కులీ కుతుబ్ షా కోర్టు పోయేటు ఆస్థాన పండితుడైనటువంటి సారంగి తమ్మయ్య రాసిన పుస్తకం పేరు వైజయంతి విలాసం. నెక్స్ట్ చూడండి, కాకుత్స విజయం అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా చూడండి మట్ల అనంతరాములు ఆయన రాసింది కరెక్టే. నెక్స్ట్ సుగ్రీవ్ విజయం, ఓకేనా, కందుకూరి రుద్రకవి రాశాడు, ఇవన్నీ కరెక్టే. ఓకేనా, ఒక్క వైజయంతి విలాసం అనే పుస్తకాన్ని మాత్రమే అద్దంకి గంగాధరుడు అని ఇచ్చాడు, కాదు సారంగి తమ్మయ్య అనేటటువంటి వ్యక్తి వైజయంతి విలాసం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఓకేగా, వైజయంతి అంటే శ్రీకృష్ణుడు మెడలో వేసుకున్నటువంటి హారాన్ని వైజయంతి అంటారు. దాని గురించి ప్రత్యేకంగా ఈయన ప్రస్తావించాడని చెప్తారు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే గదర్ పార్టీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్లవకారుడు ఎవరన్నారు. ఇందులో చూడండి ఆంధ్ర హిస్టరీ కూడా యాడ్ చేస్తున్నాడు. మనం ఎంతసేపటికి తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి కేవలం తెలంగాణ సిలబస్నే చదువుకోవటం కాదు, ఏపీ హిస్టరీకి సంబంధించింది కూడా ఇండియన్ హిస్టరీ జాబితాలో అడుగుతాడు. ఇది ఇండియన్ హిస్టరీ క్వశ్చన్. మనం ఇండియన్ హిస్టరీ అని చెప్పి తెలంగాణ వాళ్ళని తెలంగాణకు సంబంధించినవి గాంధీ మహాత్ముడే కాదు, ప్రత్యేకంగా ఆంధ్రాలో స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు దానికి సంబంధించినవి కూడా మనం చదవాలి. చూడండి, గదర్ పార్టీ అనగానే గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతురావు, నెక్స్ట్ దర్శి చెంచయ్య అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళనే పెట్టాడు. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఎగ్జామ్లో ఇక్కడ గదర్ పార్టీ అనగానే 1913లో గదర్ పార్టీ అనేటటువంటిది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్ అనేటటువంటి వ్యక్తి ఈ గదర్ పార్టీని స్థాపించాడు. దీనిలో చేరిన ఒక్క మన ఆంధ్రుడు ఎవరయ్యా అంటే దర్శి చెంచయ్య.
దర్శి చెంచయ్య అనేటటువంటి వ్యక్తి ఈయన ఈ సంస్థలో చేరాడు. ప్రత్యేకంగా ఈయన ఈ పార్టీ కార్యకలాపాల గురించి ఓ పుస్తకం కూడా రాశాడు. నేను నా దేశం అనే పేరుతో ఓ పుస్తకం కూడా రాశాడు ఇతడు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అనగానే ఇవన్నీ ఆంధ్ర తిలక్ అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకంగా వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆంధ్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ప్రత్యేకంగా చీరాల పేరాల ఉద్యమాన్ని నిర్వహించాడు. నెక్స్ట్ కన్నీగంటి హనుమంతు అదే సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో పుల్లరి సత్యాగ్రహాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి ఇతడు. ఓకేనా, వీళ్ళందరూ కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్కు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ఉద్యమ కాలం 1968-71 నాటికి ప్రత్యేకంగా ఆ రోజులను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. వరుస క్రమంలో అమర్చండి అంటే తెలంగాణ కోరికల దినోత్సవం, తెలంగాణ హామీల దినోత్సవం. ఓకేనా, ఇక్కడ హమాలీ దినోత్సవం అని పడింది. హామీల దినోత్సవం, నెక్స్ట్ తెలంగాణ పతాక దినోత్సవం, తెలంగాణ వంచన దినోత్సవం అని చెప్పి రకరకాల డేట్లు ఇచ్చారు. ఓకేనా, తెలంగాణ కోరికల దినోత్సవం ఎప్పుడంటే 1969 జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ హక్కుల కోరికల దినోత్సవం చేశారు. నెక్స్ట్ తెలంగాణ హామీల దినోత్సవం మే 3వ తారీఖు నాడు చేశారు. తెలంగాణ పతాక దినోత్సవం 1969 ఓకేనా జూలై 12వ తారీఖు నాడు చేశారు. తెలంగాణ వంచన దినోత్సవాన్ని 1969 ఆగస్టు 5వ తారీఖు నాడు చేశారు. ఇలా చూస్తే ప్రత్యేకంగా అన్నీ కూడా కరెక్టే, ఏబిసిడీలు వరుసగా ఇచ్చాడు. ఓకేనా, కోరికల దినోత్సవం, హామీల దినోత్సవం, పతాక దినోత్సవం, వంచన దినోత్సవం. నెక్స్ట్ ఫ్రెంచి నగల వ్యాపారి ట్రావెర్నియర్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం ఏ గనిలో దొరికింది అన్నాడు. కుతుబుషాహీల కాలంలో 1636వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఇది గుంటూరు జిల్లాలోని కోళ్ళూరు గనుల్లో దొరికింది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు ఏదో ఒక పోటీ, ప్రతి సంవత్సరం కాకపోయినా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పోటీ పరీక్షల్లో ఏదో ఒక కోణంలో కోహినూరు వజ్రం, కోళ్ళూరు గనులు అనేటటువంటి కామన్గా వస్తున్నటువంటి బిట్టు. ఇది గోల్కొండ కుతుబుషాహీల కాలానికి సంబంధించినటువంటి బిట్టు. ప్రత్యేకంగా గోల్కొండ కుతుబుషాహీల కాలంలో మన ఆంధ్రదేశాన్ని పర్యటించిన వ్యక్తి ట్రావెర్నియర్ అని చెప్పి ఈయన పుస్తకాలు రాసేవాడు, అదేవిధంగా వజ్రాల వ్యాపారస్తుడు అనమాట. ఇతడు ఆంధ్రదేశానికి వచ్చి కుతుబుషాహీల కాలంలో లభించినటువంటి డైమండ్స్ గురించి రాశాడు. పర్టికులర్గా కోహినూరు వజ్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే కలకత్తా భారతీయ సంఘ స్థాపకుడు ఎవరు అన్నారు. కలకత్తా భారతీయ సంస్థ అంటే దీన్ని ఏదో కొత్తదనుకోమాకండి, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అంటారు. ఇండియన్ అసోసియేషన్ అనే పేరుతో పిలుస్తారు, ఇండియన్ అసోసియేషన్. దీన్ని పక్కాగా చెప్పాలంటే చూడండి, కలకత్తా భారతీయ సంఘం ఇదేదో కొత్త సంస్థ అనుకో. చాలామంది పిల్లవాళ్ళు ఇండియన్ అసోసియేషన్ అనే పేరుతో చదువుతారు, కానీ ఈ పేరు కొత్తగా ఉంది. ఇదేదో కొత్త సంస్థ అనుకొని పేరు పెట్టమాకండి. సురేంద్రనాథ్ బెనర్జీ దీని సంస్థ స్థాపకుడు. ఇది 1700 ఓకేనా. ప్రత్యేకంగా ఈ సంస్థ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ సంస్థ 1876వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆనంద మోహన్ బోసు, సురేంద్రనాథ్ బెనర్జీ ఇద్దరు కలిసి ఇద్దరు పేర్లు ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సురేంద్రనాథ్ బెనర్జీ దీనికి స్థాపకుడు అని చెప్తారు. ఈయన ఆయనకు సహాయం చేసిండు. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించినటువంటి ఈ ప్రత్యేకం కలకత్తా భారతీయ సంఘాన్ని అనేటటువంటిది భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరగటానికంటే ముందు భారతదేశంలో స్థాపించబడినటువంటి సంస్థల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన సంస్థ ఈ కలకత్తా భారతీయ సంఘం. ఐఏఎస్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఈ సంస్థను స్థాపించాడు. తను ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ అనేటటువంటి దాన్ని అప్పట్లో ఐసీఎస్ అని పిలిచేవాళ్ళు. కష్టపడి ఐసీఎస్ కొడితే తనకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ పోస్టు, అంటే అధికారాలు ఏమీ లేకుండా నామమాత్రమైన పోస్ట్ ఇచ్చారన్న కోపంతో తన ఐసీఎస్కు రాజీనామా చేసి బెంగాల్లో ఈ సంస్థను స్థాపించాడు. ఈయనని సిల్వర్ టంగ్ ఆరేటర్, ఓకేనా, సిల్వర్ టంగ్ ఆరేటర్ అంటారు. ఈయన కలకత్తాలో రిప్పన్ కాలేజ్ అని చెప్పి ఒక కాలేజీని కూడా పెట్టాడు. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగిన తర్వాత ఆ కాంగ్రెస్లో కూడా ఈయన పనిచేశాడు. గాంధీ మహాత్ముడు స్వతంత్ర పోరాటంలోకి వచ్చినాక గాంధీ మీద కోపంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి ప్రత్యేకంగా ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కలకత్తాలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యాడు. తర్వాత హెల్త్ మినిస్టర్ కూడా అయ్యాడు ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా. నెక్స్ట్ ఇక చూడండి, క్రింది వాటిని జతపరచని అన్నాడు.
క్రింది వాటిని జతపరచండి అని అంటే ఇక్కడ ఇది తెలంగాణ పుస్తకం పేరు, తెలంగాణ మార్చు, తెలంగాణ సాధన సమరం, ద రిబల్టెడ్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా అనేటటువంటిది. ఓకేనా. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు, డి సత్యనారాయణ, దుచ్చర్ల సత్యనారాయణ, తర్వాత కపిలవాల్ దిలీప్ కుమారు, కార్టూనిస్ట్ శేఖరు, పిట్టల రవీందర్ అనేటటువంటి పేరు ఇచ్చాడు. ఇది తెలంగాణ అనేటటువంటిది కార్టూనిస్ట్ శేఖర్ రచించాడు. నెక్స్ట్ తెలంగాణ మార్చ్ అనేటటువంటిది పిట్టల రవీందర్ రాశాడు. తెలంగాణ జలసాధన సమితి అంటే ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దుచ్చర్ల సత్యనారాయణ. ఏ రిబల్టెడ్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా అనే పేరు మీద ప్రత్యేకంగా ఓకే దిలీప్ అనేటటువంటి వ్యక్తి ఈ ప్రయత్నాలు చేశారు పుస్తకాలు రాయటం. ఎందుకంటే ఈ పుస్తకం ఆయన ఎందుకు రాసిందంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పరకాల ప్రభాకరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని గురించి విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 101 అబద్ధాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తెలంగాణ వాళ్ళు 101 అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఆయన పుస్తకం రాస్తే దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఓకేనమ్మా, ఇది విషయం. నెక్స్ట్ విషయం ఏంటంటే క్రింది వివరాలను పరిశీలించండి అన్నాడు. హైదరాబాద్ రాష్ట్రంలో సినిమా సెన్సార్ 1924లో ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ హైదరాబాద్ని 1687లో దర్శించాడు. ఔరంగజేబు సైన్యం అక్కన్న మాదన్న జంటను మార్చి 25, 1676 సంవత్సరంలో హత్య చేసింది అన్నారు. ఇందులో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఛత్రపతి శివాజీ హైదరాబాదుని 1676లో సందర్శించాడు, ఇదొకటి. తర్వాత ఔరంగజేబు సైన్యం అక్కన్న మాదన్నని 1680 ఓకేనా 86లో చంపించారు. అంటే ఈ రెండు తప్పే, కరెక్ట్ ఇదన్నమాట. ఓకేనా, అది విషయం. నెక్స్ట్ తొలినాళ్ళలో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అన్నాడు. మన తెలంగాణలో మొదటి నుంచి కూడా అంటే వేములవాడ చాళుక్యులు కానీ తర్వాత ప్రత్యేకంగా రాష్ట్రకూటుల ఆధీనంలో తెలంగాణ ప్రాంతం ఉండటం కానీ తొలి కాకతీయులు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఎవరైనా కూడా తొలినాళ్ళలో వాళ్ళు జైన మతాన్ని ఆచరించారు. జైన మతం అనేటటువంటి తెలంగాణలో చాలా పాపులారిటీ పొందిన మతం ఒకప్పుడు. అందుకని చూడండి వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నప్పుడు వాళ్ళు జైన మతాన్ని ఆదరించారు. అదేవిధంగా రాష్ట్రకూటులకి సేనాపతులుగా ఉన్నటువంటి కాకతీయులు కూడా రాష్ట్రకూటులు ఇంప్రెస్ కావాలన్న ఉద్దేశంతో తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. ఉదాహరణకి జనగామ కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మునులగుట్ట కానీ తర్వాత ప్రత్యేకంగా మంతని కానీ బోధన్ కానీ తర్వాత మన హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి పటాన్ చెరువు కానీ ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి జైన మత కేంద్రాలు. వీటిలో పర్టికులర్గా ఇంకా జైన మత కేంద్రం ఏదయ్యా అంటే కొలనుపాక. ఓకేనా, ఇక్కడ ప్రశ్న చూడండి, తొలినాళ్ళలో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందిందంటే జైన మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ కుతుబుషాహీల కాలానికి సంబంధించినట్టు క్రింద పేర్కొన్న రచనలో ఒకటి సరిపోవటం లేదు, దాన్ని సెట్ చేయమన్నాడు. అంటే ఏయాతి చరిత్ర అనేటటువంటి పొన్నగంటి తెలంగాణాచారి కరెక్టే. వైజయంతి విలాసం ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది మనకి. వైజయంతి విలాసం అంటే ఇక్కడ రాసింది ఎవరయ్యా అంటే సారంగి తమ్మయ్య. ఓకేనా, సారంగి తమ్మయ్య మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ వైజయంతి విలాసం రాశాడు. కుకుత్స విజయం అనేటువంటి మట్ల అనంతుడు రాశాడు. సుగ్రీవ్ విజయాన్ని కందుకూరి రుద్రకవి, ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఆయన ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. ఓకేనా, ఇది పొన్నగంటి తెలంగాణాచార్యుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా సేనాపతి అయినటువంటి అమీర్ ఖాన్ ఆయన పటాన్ చెరువుని పరిపాలన చేస్తుంటే ఆయన దగ్గర ఉండేవాడు. ఓకేనా, సుగ్రీవ్ విజయం ఓకేనా కందుకూరి రుద్రకవి, అదేవిధంగా నిరంకుశోపాఖ్యాన రాశాడు. ఈ పుస్తకం రాసినందుకే కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ప్రత్యేకంగా రెంటచింతల అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారని చెప్తారు. నెక్స్ట్ తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వంగా పేరు పొందినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి రచించిన కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి అన్నాడు అంటే రాణా మాదానాయకుడు అనేటటువంటి అంటే రేచర్ల వెల్మ నాయకుడికి చెందినటువంటి రాజు ఆస్థానంలో ఈయన ఉండేవాడు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనటువంటి వివరణ కాదు ఏది అన్నాడు. ఈ వివరణ కానిది
అంటే అప్పటి రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం, అంటే దీనికి సంబంధించి ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి బిల్లు ఎలా వచ్చింది ఏంటంటే దాని టాపిక్ కావచ్చు. చూడండి, అప్పటి రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం పార్లమెంట్ ఉభయ సభలని సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందని అన్నాడు. ఓకే, అది వదులుదాం, ఇందులో సరైనది కాదు ఏదన్నాడు. ఫిబ్రవరి 5, 2010 నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించడం కోసం, అధ్యయనం చేయడం కోసం శ్రీకృష్ణ కమిటీ నియమించింది అన్నాడు. అది కరెక్టేనా? నెక్స్ట్, అక్టోబర్ 3, 2013న కేంద్ర మంత్రివర్గంచే ఆమోదించబడిన తెలంగాణ నోటు అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను జీఓఎంను అక్టోబర్ 8, 2013న ఏర్పాటు చేయడం జరిగిందా అన్నాడు. 2013 డిసెంబర్ 12న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వ్యవస్థీకరణ బిల్లును పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు బిల్లును పంపించండి అన్నాడు. ఇందులో ఏది వాస్తవం కాదన్నాడు. అంటే అప్పటి రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం కోసం యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటించిందంటే కరెక్టే. ఇది ఆయన ఎప్పుడు ప్రకటించిందంటే 2004వ సంవత్సరం జూన్ 7వ తారీఖు నాడు సిఓఎం అంటారు. సిఎంఓ అంటారు. సిఎంఓ అంటే కామన్ మినిమం ఆపరేషన్, లేదా దీన్నే ప్రోగ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. ప్రోగ్రామ్, కామన్ మినిమం ప్రోగ్రామ్. చూడండి, ఇగో కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రభుత్వం. దీన్ని తెలుగులో కనీస ఉమ్మడి ప్రణాళిక అనే పేరుతో పిలుస్తారు. కనీస ఉమ్మడి ప్రణాళికను ఎందుకు అంటున్నాం అంటే 2004వ సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ లేకపోవటం వల్ల దాదాపు 14 పార్టీలను కలిపి యూపీఏ అని ఏర్పాటు చేసింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని ఏర్పాటు చేసినప్పుడు మరి అందరూ ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే కాంగ్రెస్ ఒక్కటే కాదుగా కేంద్రంలో అధికారంలో ఉంది. అన్ని చిన్న చితక పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకోవటం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారంగా మీకు తెలంగాణ ఇద్దాం అనుకుంటున్నాం అప్ప అని చెప్పి అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎన్నికలు అయిపోయిన కొత్తలో ఈ ప్రకటన చేశారు. అంటే ఇది కరెక్టే. ఓకే, డేట్తో సహా చెప్పే, గుర్తుపెట్టుకోండి. 2004 జూన్ 7వ తారీఖు. ఇక్కడ ఏమన్నాడు? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించడం కోసం శ్రీకృష్ణ కమిటీ చేసింది అన్నాడు. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అంతా బాగానే ఉంది. 2010 కరెక్టే, ఫిబ్రవరి కరెక్టే, కేంద్ర ప్రభుత్వం కరెక్టే, శ్రీకృష్ణ కమిటీ కరెక్టే. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేకు, ఫిబ్రవరి 3 పెట్టబోయి ఫిబ్రవరి 5 పెట్టిండు. అంటే ఆయన పెట్టాలని పెట్టిండు, ఏదో ఒకటి తప్పు కావాలిగా, అన్ని రైట్లు కావాలిగా. ఓకే, ఇది ఇక్కడ తప్పు. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ 3, 2013న. ఓకేనా? అంటే ఇది కరెక్టే, ఇది తప్పు మన ప్రకారం చూస్తే. ఇక్కడ ఫిబ్రవరి 3 ఉండబోయి 5 ఉంది. అక్టోబర్ 3, 2013 కేంద్ర మంత్రివర్గంచే ఆమోదించబడిన తెలంగాణ అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని జీఓఎం కమిటీని అక్టోబర్ 8, 2013 ఏర్పాటు చేయడం అన్నది కరెక్టే. జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే కదా, ఆంటోనీ అధ్యక్షతన. అంటే కేంద్రంలో చిదంబరం కానీ, తర్వాత షిండే కానీ, జైరాం రమేష్ కానీ, తర్వాత వీరప్ప మొయిలీ కానీ, వీళ్ళందరినీ కలిపి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని పెట్టి కమిటీ చేశారు. రాష్ట్ర విభజన కోసం చేసింది. నెక్స్ట్ 2013 డిసెంబర్ 12న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించారు. కరెక్ట్గా ఇదే రోజు 2013వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు నైటు 8:30 అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ సెక్రటరీ అయినటువంటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయినటువంటి మహంతి అనే ఆయనకి బిల్లు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు. ఈ బిల్లుకి టైం ఎప్పటిదాకా ఇచ్చారంటే 2014 జనవరి 23వ తారీఖు వరకు ఇచ్చారు. అంటే 6 వారాలు గడువు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక వారం పెంచబట్టి జనవరి 30వ తారీఖు దాకా అయింది. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి మొత్తానికి. నెక్స్ట్, భారతదేశంలో స్థానికులను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాల నుండి వెలివేసిన విధానం మరి ఏ దేశంలోనూ జరిగినట్టు ఉదాహరణ కూడా లభించదు అనే వివరణ ఇచ్చింది ఎవరు అన్నాడు. భారతదేశంలో స్థానికులను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాల నుండి వెలివేసిన విధం
మరి ఏ దేశంలో కూడా జరిగినట్టు కూడా ఉదాహరణ లభించదు అన్నాడు. ఇక్కడ కొన్ని ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మనకి ఇండియన్ హిస్టరీ మీద పట్టుంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే అలా డైలాగులు మనం గెజ్ చేయొచ్చు. ఉదాహరణకి కారిన్ వాలిస్ ఏమన్నాడు తెలుసా? అసలు భారతీయులకు తెలివితేటలు లేవు అన్నాడు. భారతీయులకు తెలివితేటలు లేవు అన్నప్పుడు ఈ భారతీయులకు అన్యాయం జరిగింది ఏమైనా మాట్లాడతాడా? మాట్లాడటానికి ఛాన్సే లేదు. సర్ థామస్ మన్రో, ఈయన సగం మంచోడు సగం చెడ్డోడు, అంటే 50-50 అన్నట్టు. ఈయన భారతదేశంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టి రైతుల జీవితాలు బాగు చేసిండు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పాలెగారులు అనేటటువంటి వాళ్ళని అణిచివేసిండనే విమర్శ ఉంది. అందుకనే చూడండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాంటి వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగానే కోయిలకుంటలో తిరుగుబాటు చేసిండు. అంటే ఈయన కూడా ఈ మాట అనడానికి అవకాశం లేదు. విలియం బెంటింగ్ అని ఉంటాడా? ఒకసారి కింద ఆయన కూడా చూద్దాం. వెల్లస్లీ, ఈ పెద్ద దుర్మార్గుడు. భారతదేశంలో సంస్థానాలన్నిటినీ బ్రిటిష్ కబంధ హస్తాల్లో ఉండాలని చెప్పి సైన్య సహకార ఒప్పందాన్ని తీసుకొచ్చిన వెల్లస్లీ భారతీయుల గురించి మంచి అభిప్రాయం చేస్తాడని మీరే ఆలోచించండి. ఇక్కడున్న వాళ్ళలో బెస్ట్ క్యాండిడేట్ విలియం బెంటింగ్. ఎందుకంటే విలియం బెంటింగ్ 1828లో భారతదేశానికి వచ్చాడు. 35 వరకు ఉన్నాడు. భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించాడు. దగ్గులను అణిచివేసిండు. రాజా రామ్మోహన్ రాయ్ కోరిక మేరకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని మెకాలే కమిటీని వేశాడు. అదేవిధంగా ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు. భారతదేశ ప్రజలంటే ఎనలేనటువంటి అభిమానం చూపిన వ్యక్తి విలియం బెంటింగ్. అందుకని ఖచ్చితంగా ఈ స్టేట్మెంటు విలియం బెంటింగ్కే ఇచ్చాడు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో హైదరాబాదు నగరాన్ని భూమిపై స్వర్గంగా అన్న చరిత్రకాడు ఎవరు అన్నాడు. ఎక్సలెంట్ బిట్. ఇందులో వేరే ఆలోచన లేదు. షేర్వాణి. ఓకేనా? షేర్వాణి ఒక్కటే మాట కాదు, చాలా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? రెండో ఈజిప్టుతో పోలుస్తారు హైదరాబాదును అన్నాడు. అంతేకాదు, కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించటం అనేది భారతదేశ చరిత్రలో జరిగిన అద్భుతాల్లో ఒకటి అన్నాడు. ఏమన్నాడు? కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించటం అనేది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అన్నాడు షేర్వాణి. నెక్స్ట్, ఈ క్రింది ఏ శాతవాహన రాజకాలంలో రాజభాష ప్రాకృతం పోయి సంస్కృతం వచ్చింది అన్నాడు. అంటే శాతవాహనులు మౌర్యులకి సామంతులు కాబట్టి మౌర్యుల అధికార భాష అయినటువంటి ప్రాకృతాన్ని శాతవాహనులు కూడా అనుసరించారు. కాకపోతే 30 మంది చక్రవర్తులలో, శాతవాహన చక్రవర్తులు 30 మంది కదా, వారిలో ఒక్క చక్రవర్తి మాత్రమే సంస్కృత అనే రాజభాష చేశాడు. ఆయనే కుంతల శాతకర్ణి. ఓకేనమ్మా? కుంతల శాతకర్ణి సంస్కృత అనే రాజభాష చేశాడు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచని అన్నాడు. జలియన్ వాలాబాగ్ సంఘటన, రామదండు, సైన్య సహకార ఒప్పందం, పిండారీల అణచివేత అన్నాడు. అంటే కొన్నేమో స్వాతంత్ర పోరాటానికి సంబంధించి అడిగాడు, కొన్నేమో బ్రిటిష్ వాళ్ళు చేసిన రిఫార్మ్స్ గురించి అడిగాను. జలియన్ వాలాబాగ్ అంటే చూడండి, ఇక్కడ ఎవరు? మైకేల్ ఓ డయ్యర్ అవుతాడు. ఆయన అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సంఘటన కారకుడు. రామదండు, మహాత్మా గాంధీ భారతదేశంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేపడుతున్నప్పుడు ఆంధ్రాలో చీరాల పేరాల ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆ రామదండు అనేటటువంటి ఆయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రత్యేకంగా తన వాలంటీర్ దళాన్ని ఒకటి పెట్టుకుండు. ఆ వాలంటీర్ దళం పేరు రామదండు. ఓకే కదా? ఇది మూడవది. సైన్య సహకార ఒప్పందం అంటే లార్డ్ వెల్లస్లీ. ఇందాకే చెప్పుకున్నాం, భారతదేశ స్వదేశీ సంస్థానాలను తన కబంధ హస్తాల్లో ఉంచాలని ట్రై చేసిండు. పిండారీలు అంటే హేస్టింగ్స్. పిండారీలని అప్పట్లో దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. మహారాష్ట్రలో ఒకప్పుడు సైనికులుగా గుర్రపు స్వారీలు చేసినటువంటి వాళ్ళు ఆ మహారాష్ట్రని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆక్రమించుకుందో అప్పుడు ఉద్యోగాలు పోయాక చేసేది ఏమీ లేక దొంగలుగా మారారు. అలా మహారాష్ట్రలో గుర్రపు స్వారీలు చేసేటటువంటి సైనికులు దొంగలుగా మారిన వాళ్ళని ఏమని పిలుస్తారంటే పిండారీలని పిలుస్తారు. ఓకే కదా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుంచుకోండమ్మా. ఒక్క మాట వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లోనే అయ్యే బిట్లు అడగడు, ఆ టైపులో అడుగుతాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా డెప్త్గా అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బిట్లు మామూలుగా ఏం లేవు. ఓకేనా? ఎక్సలెంట్ బిట్లు అడిగాడు. తెలంగాణ ఉద్యమం గురించి జతపరచటాలు అడిగాడు, ఇండియన్ హిస్టరీ గురించి అడిగాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
ఆ టాపికుల మీద అవగాహన లేకుండా ఏదో బట్టి చదివితే అక్కడ మ్యాచింగ్ చేయడానికి అవకాశం లేకుండా విధంగా అడుగుతున్నా మనం చూస్తున్నట్టయితే. ఓకే కదా, నీకు 1 మార్కు రావాలంటే నువ్వు 4 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే కానీ నీకు 1 మార్కు వచ్చేటట్టు చేస్తాడు. 2014 నుంచి జరుగుతున్న ప్రతి పోటీ పరీక్షలలో ఏ సబ్జెక్టు 4 ఇచ్చినా ఇవ్వకపోయినా హిస్టరీ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. అది తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ ప్రాచీన చరిత్ర కావచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 16, 18 ప్రశ్నల దాకా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే 2018లో జరిగినటువంటి పోటీ పరీక్ష విఆర్ఓ ఎగ్జామ్లో సమతూకం పాటించిండు. అంటే తెలంగాణ ఉద్యమం మంచిగా అడిగిండు, ఇండియన్ హిస్టరీని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు, తెలంగాణ ప్రాచీన చరిత్ర రాజవంశాల మీద, కుతుబుషాహీల మీద 2-3 ప్రశ్నలు ఇచ్చిండంటే ఇక ఇప్పుడు జరగబోయేటటువంటి జీపీఓ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇంకా డెప్త్గా అడగటానికి అవకాశం ఉంటుంది. నేను ఇది స్టార్ట్ చేసేటప్పుడే, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పా, 2018 టైంకి మన రాష్ట్రంలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు రోజుకి పెరుగుతుంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు ఇంకా బాగా చదవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక పోటీ తీవ్రత ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే 2018 ఈ టైం వరకు కూడా కేవలం ఆఫ్లైన్ క్లాసులకే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ తర్వాత 2020 నుంచి ఏమవుతుంది, ఆఫ్లైన్ వాళ్ళకంటే ఆన్లైన్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు, మనకి చాలా పోటీ ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మనం ప్రిపేర్ అయ్యే విధానం పైన మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే బాగా చదివితేనే విజేతలు అవుతాం అనేటటువంటి ఆలోచనతో ప్రిపేర్ కావాలి. మీరు అలా ప్రిపేర్ అయ్యి విజేతలు కావాలని హరీష్ అకాడమీ ఆకాంక్షిస్తుంది.